ఈ సినిమా చాలా నైట్ షూట్స్ చేసాం మేము. చాలా అదే ఆల్మోస్ట్ నైట్ షూట్స్. నాకు యూజువలీ నైట్స్ అంటే డ్రాప్స్. టెర్రర్ అనమాట మామూలుగా. నాకు క్రియేటివ్ పర్సన్ కదా, దెయ్యం ఇక్కడే ఉందేమో వచ్చేదేమో ఇలాంటి భయాలు అనమాట. ఈవెన్ సుందరం మాస్టర్లో కూడా చాలా నైట్లు ఉంటే పుష్ చేస్తా, తర్వాత చేద్దాం లేరు ఏం చేద్దాం లేని. నీ వల్లనేరా, నా వల్లే ప్రాబ్లం అవుతుందారా, వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అరే నీ ఎందుకు పావులు ఉంటే లైట్లు కూడా లేవు కనబడడానికి, సరదాగా వెళ్ళిపోయేవి. అరే పావునే, ఆ పావే కదా, పావే నా బండిలో చెప్తున్నా పావు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక దగ్గర కావ్య కింద పడిపోయి ఉంటుంది, పడుకుంటుంది కదా, పడిపోయి ఉంటుంది. మేమే నేనేసి లేపాలన్నమాట. లేపి సీక్వెన్స్ అంతా అయిపోయిన తర్వాత కెమెరా వాళ్ళు వచ్చి, సార్ మీ కాలు మీద నుంచి పాము వెళ్ళింది సార్ అని. నేను చెప్పలేదు, చెప్పకూడదు వింటా. అరే ఏంట్రా ఇది, చెప్పాలి కదా. అంటే ఈ పాము ఎక్కడ ఉందంటే కావ్య పడుకున్న ఒక ఫేక్ పిల్ల దాని కింద ఉందంట. సో కావ్య చేతి కిందే ఉందంట. మేమందరూ షూర్ అవుతుంటే కావ్య ఓ యూ టోల్డ్ నో ఐ టు సైడ్ అలోన్ ప్లేడ్ విత్ ఇట్ అంట. సరే నథింగ్ పాపా. ఓకేనా, there are pet lovers, there are animal lovers, then there is కావ్య she loves mosquitoes also sir. రాత్రి దోమలు కొట్టి ఏంటి దోమలు కొడుతుంది అంటే దోమలు కొట్టకూడదు, కొట్టించు. ఇట్స్ ఓకే, సమ్ డేస్ లెట్ దెం టేక్ మోర్. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా.